ఓకే. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీ అందరికీ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యే వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అసలు యూపీఎస్సీ గురించి ఏం తెలీదు, ఇప్పుడే స్టార్ట్ చేశాము అండ్ ఇంతకుముందు ఈ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా తెలీదు, సో బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఎన్సీఆర్టీస్ కదా. సో ఆ ఎన్సీఆర్టీస్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఎన్సీఆర్టీస్లో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ అని, నేను చదివే ఎన్సీఆర్టీస్ అని చెప్పి. బట్ ఈ వీడియో వచ్చి 6th to 12th క్లాస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదైతే యూపీఎస్సీకి ఇంపార్టెంట్ సబ్జెక్టో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా నేమ్స్తో సహా బుక్స్తో సహా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. డీటెయిల్గా మీకు కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా నోట్ చేసుకోండి ఏమేమి బుక్స్ అని చెప్పి, లేదా బల్క్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వితౌట్ ఎనీ లేట్ మనం ఈ బుక్స్ అన్నిటిని చూద్దాం ఏమేమి బుక్స్ అని. అండ్ మీకు ఖచ్చితంగా ఈ బుక్స్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలోనే కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను. అండ్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, బికాజ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫౌండేషన్ బుక్స్, ఆ తర్వాత వేరే స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాలి. సో ఫౌండేషన్ బుక్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ కాబట్టి, సో ఎన్సీఆర్టీస్ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. ఒకవేళ మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నేను కూడా యూపీఎస్సీకి సంబంధించిన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను అండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను డెఫినెట్గా, అండ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను, స్టడీ వ్లాగ్స్. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీ అందరు కూడా నా యూపీఎస్సీ సిలబస్ని చూసి చాలామంది అడిగారనమాట, యూపీఎస్సీ సిలబస్ ఇట్లా బుక్ ఫామ్లో ఎక్కడ పర్చేస్ చేయాలని. నేను ఈ బుక్ ఫామ్లో పర్చేస్ చేసింది గణేష్ ఫోటో స్టేట్ దగ్గర నుంచి, అండ్ ఈ అన్ని ఎన్సీఆర్టీస్ కూడా గణేష్ ఫోటో స్టేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ ఈ యూపీఎస్సీ సిలబస్లో మనకి మైక్రో టాపిక్స్తో ఉంటుందన్నమాట, సబ్జెక్ట్ వైజ్. ఇప్పుడు హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో ఏం చదవాలి, మిడవల్ హిస్టరీలో ఏం చదవాలి, అండ్ మోడర్న్ హిస్టరీలో ఏం చదవాలి అని చెప్పేసి ఇట్లా టాపిక్ వైజ్ ఉంటుంది. సో టాపిక్ వైజ్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ఈ టోటల్ బుక్ వచ్చి సిలబస్ కాబట్టి అంటే ఎగ్జామ్ టైంకి వచ్చి ఈ బుక్లో ఉన్న సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఉండాలి, మైక్రో టాపిక్స్. సో మనకి యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఓవర్ వ్యూలో ఇస్తుంది. సో ఇక్కడ వచ్చి మనకి మైక్రో టాపిక్స్కి డివైడ్ అయి ఉంటుంది, సో దట్ మనం మంచిగా అర్థం చేసుకొని టాపిక్స్ కవర్ చేయాలి అని చెప్పి కవర్ చేయొచ్చు. అండ్ ఇగ్నోర్ మై హ్యాండ్స్, బుక్స్కి ఉన్న కలర్ అంతా అంటుతుంది. సో ఇదైతే యూపీఎస్సీ సిలబస్ అండి 2026 నుంచి 2027 కోసము. అండ్ ఇంకా ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మాత్రానికి ఉండనివ్వండి, బికాజ్ అంత చేంజ్ ఏం రాలేదన్నమాట యూపీఎస్సీ సిలబస్లో. సో అదే కంటిన్యూ చేస్తూ చదవచ్చు. అండ్ ఇంకా ఎన్సీఆర్టీస్ అయితే చూద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడైతే వచ్చి హిస్టరీ పార్ట్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ చూద్దాము. ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని ఉంటుంది. సో ఈ బుక్ వచ్చి మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సరిపోతుందన్నమాట ప్రస్తుతానికి. అండ్ ఇంకా వేరే స్టాండర్డ్ బుక్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇది కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చి అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏన్షియంట్ ఇండియా, మిడవల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా ఇవి ఉన్నాయి కదా. సో వీటికి మీరు తెలంగాణ స్టేట్ బోర్డ్ బుక్స్ చదువుతుంటే ఓకే, అవి ఉండనివ్వండి. లేదు మీరు కొత్తగా బుక్స్ కొనుక్కోవాలంటే ఏన్షియంట్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ అనమాట, ఇది బై ఆర్ఎస్ శర్మ. సో ఇవి నా దగ్గర ప్రింటెడ్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి ఒరిజినల్ ఫార్మాట్లో ఒరిజినల్ ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఇది వచ్చి ఏన్షియంట్ ఇండియా, అండ్ ఇది వచ్చి మిడవల్ ఇండియా అండ్ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11th ఓల్డ్ ఎన్సీఆర్టీ అండి. ఇది వచ్చి సతీష్ చంద్ర. అండ్ ఇంకొకటి మీరు అనుకుంటున్నారేమో ఓల్డ్ చదవాలా, న్యూ చదవాలా, లేదా తమిళనాడు బోర్డ్ బుక్స్ చదవాలా అని. ఏదైనా ఒకటి ఎంచుకోండి, ఏదైనా ఒకటే. ఎందుకంటే ఏన్షియంట్ ఇండియా, మోడర్న్ ఇండియా, మిడవల్ ఇండియా ఇవన్నీ కూడా చాలా బల్క్, అంటే హిస్టరీయే బల్క్ కాబట్టి ఇవన్నీ చదవలేరు. సో ఓవరాల్గా ఒక్కొక్క బుక్ అయితే కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే రిఫర్ చేయడం బెస్ట్. అండ్ మిడవల్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ. అండ్ మోడర్న్ హిస్టరీ ఫర్ క్లాస్ 12th ఇది వచ్చి బిపిన్ చంద్ర. మీరు బిపిన్ చంద్ర అయినా చదవచ్చు, లేదా స్పెక్ట్రమ్ అయినా చదవచ్చు, ఏదైనా ఒక్కటే, రెండు కాదు. సో ఇది వచ్చి బిపిన్ చంద్రది.
అండ్ ఇప్పుడు కమింగ్ టు న్యూ ఎన్సీఆర్టీస్ అవి పక్కన పెట్టండి, అవి కావాలంటే అవి చదువుకోండి, లేదు అవి వద్దు అని అనుకుంటే ఇప్పుడు నేను చూపించేవి చూడండి. ఇది వచ్చి న్యూ ఎన్సీఆర్టీ అవర్ పాస్ 1 క్లాస్ 6th వాళ్ళది. ఈ హిస్టరీ ఈ బుక్ వచ్చి ఏన్షియంట్కి సంబంధించి ఈ పార్ట్. ఓకే, ఇట్లా బొమ్మలతో స్టోరీ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అవర్ పాస్ 2, ఇది టెక్స్ట్ బుక్ 7th క్లాస్ వాళ్ళది. ఇది మిడైవల్ ఇండియాకి. నెక్స్ట్ వన్ వచ్చి అవర్ పాస్ 3, ఇది పార్ట్ 2. ఇది వచ్చి మనకి మోడర్న్ ఇండియాని కవర్ చేస్తుంది. అవర్ పాస్ 3, ఇది 8th క్లాస్ బుక్. అండ్ ఎస్, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వరల్డ్కి చూద్దాము. వరల్డ్ ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 2, ఇది 10th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్. ఓకే, ఇది వరల్డ్ హిస్టరీకి అండ్ ఇది కూడా వరల్డ్ హిస్టరీకి. యాక్చువల్లీ ఇది 1, కింద చూపించింది 2. ఈ రెండు వరల్డ్ హిస్టరీకి. వరల్డ్ హిస్టరీకి ఏం బుక్స్ చదవాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఇది చదవచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్, సోషలిజం ఇన్ యూరప్ అండ్ రష్యన్ రెవల్యూషన్, నాజిజం అండ్ రైజ్ ఆఫ్ హిట్లర్, ఇట్లా వరల్డ్ హిస్టరీ. అండ్ నెక్స్ట్ వచ్చి థీమ్స్ బుక్కే వరల్డ్ హిస్టరీకి ఉంటుందన్నమాట. థీమ్స్ 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇది వచ్చి క్లాస్ 11th వాళ్ళది, థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీకి సంబంధించిన బుక్. అండ్ నెక్స్ట్ వచ్చి థీమ్స్ వాళ్ళది. ఇది కూడా యాజ్ యూజువల్గానే అవర్ పాస్ లాగా. ఫస్ట్ థీమ్ పార్ట్ 1 వచ్చి ఏన్షియంట్ ఇండియన్ కవర్ చేస్తుంది. థీమ్స్ పార్ట్ 2 వచ్చి మిడైవల్ ఇండియన్ కవర్ చేస్తుంది. అండ్ థీమ్స్ పార్ట్ 3 వచ్చి మోడర్న్ ఇండియాని కవర్ చేస్తుంది. సో ఇలాగా హిస్టరీ బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఓవరాల్గా. మీరు అర్థమైందని అనుకుంటున్నా హిస్టరీ బుక్స్ ఏంటి, ఎలా చదవాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం జాగ్రఫీ బుక్స్కి వద్దాము. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మీరు 6th క్లాస్ నుంచి చదువుతారు కాబట్టి 6th క్లాస్కి ఏం బుక్ అంటే ది ఎర్త్ అవర్ హ్యాబిటాట్ అని ఉంటుంది. 6th క్లాస్ ఎన్సీఆర్టీ. చాలా సన్న బుక్ అండి, చాలా అంటే చాలా సన్న బుక్. కంప్లీట్ చేసేయచ్చు కూడా. 45-46 పేజెస్ అలా ఉండింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 7th క్లాస్ది సోషల్ సైన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. ఈ బుక్ 7th క్లాస్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ 8th క్లాస్ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ వచ్చి సోషల్ సైన్స్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 9th క్లాస్ జియోగ్రఫీ కాంటెంపరీ ఇండియా 1 అని ఉంటుంది. నెక్స్ట్ వన్ సోషల్ సైన్స్ కాంటెంపరీ ఇండియా 2, సేమ్ అదే కంటిన్యూషన్ పార్ట్ 2 అనమాట. ఇది 10th క్లాస్ది. అండ్ నెక్స్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఇక్కడ నుంచి 11th క్లాస్ జాగ్రఫీ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. నెక్స్ట్ అదే 11th క్లాసే ఇంకొకటి ఉంటుంది. 11th క్లాస్లో 2 ఉంటాయి, 12th క్లాస్లో 2 ఉంటాయి. సో ఇలాగా 11th క్లాస్లోది అది సెకండ్ పార్ట్. ఇది ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఈ బుక్స్ వచ్చి 11th క్లాస్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్. అండ్ ఇప్పుడు వచ్చి 12th క్లాస్ది చూద్దాము. ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అని ఉంటుంది 12th క్లాస్ది. అండ్ 12th క్లాస్ది ఇంకొకటి ఇండియా పీపుల్ అండ్ ఎకనామీ అని ఉంటుంది. అండ్ బై ద వే గైస్, ఈ బుక్స్ అన్నీ కొత్తగా ఉన్నాయేంటి అని అనుకోవద్దు, బికాజ్ ఇవి కొత్తవే. నేను ఆల్రెడీ నా ఎన్సీఆర్టీస్ నేను ఇంతకుముందు కొనుక్కున్నాను. ఇవి నేను మీకు చూపించడానికి తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇవి అవైలబుల్గా ఉంటాయని చూపించడానికి. సో ఇది వచ్చి 12th క్లాస్ది ఇండియా పీపుల్ అండ్ ఎకనామీ జాగ్రఫీ బుక్. జాగ్రఫీ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. అవి జాగ్రఫీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్. అండ్ ఇప్పుడు ఇండియన్ సొసైటీకి ఏం చదవాలి అని చెప్పి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇండియన్ సొసైటీకి మీరు ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలంటే అండర్స్టాండింగ్ సొసైటీ అని టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11th అని ఉంటుంది. ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించిన టెక్స్ట్ బుక్. ఇలా ఉంటుంది. సోషల్ స్ట్రక్చర్, స్ట్రాటిఫికేషన్ అండ్ సోషల్ ప్రాసెస్ ఇన్ సొసైటీ, ఎన్వైరన్మెంట్ ఇన్ సొసైటీ, ఇంట్రడ్యూసింగ్ వెస్టర్న్ సోషియాలజిస్ట్, ఇండియన్ సోషియాలజిస్ట్, ఇలా. యాక్చువల్లీ ఇవి సోషియాలజీకి యూజ్ అయ్యే బుక్స్ అనమాట. అండర్స్టాండింగ్ సొసైటీ అని ఉంటుంది క్లాస్ 11th అండ్ ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ క్లాస్ 11th.
అండ్ ఇక్కడ చూద్దాము ఇప్పటి నుంచి క్లాస్ 12th ఇండియన్ సొసైటీ 2 ఉంటాయన్నమాట. సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ, ఈ 2 క్లాస్ 12thవి. అండ్ ఇక్కడతో సోషియాలజీ సొసైటీ ఆ రెండింటికి సంబంధించిన బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి మనం సైన్స్కి చూద్దాము. సైన్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ టెక్స్ట్ బుక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో యాక్చువల్లీ మనకి ఇట్లా డివైడ్ అయ్యి ఉండవు అనమాట. ఎన్సీఆర్టీస్కి ఫిజిక్స్కి ఒకటి, బయాలజీకి ఒకటి, కెమిస్ట్రీకి ఒకటి అని ఇట్లా సేమ్ ఉంటాయి సైన్స్ అని చెప్పేసి. ఇందులో ఇది వచ్చి సైన్స్ టెక్స్ట్ బుక్ క్లాస్ 9th వాళ్ళది. మాయిశ్చర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఆటమ్ అండ్ మాలిక్యూల్స్, ఇలాగా వీటన్నిటికి సంబంధించిన కాంటెంట్స్. ఇది క్లాస్ 9thది. తర్వాత వచ్చి క్లాస్ 10thది సైన్స్ టెక్స్ట్ బుక్. వెళ్తుంది మనకి. నా దగ్గర ఎన్సీఆర్టీ ఉంది, బట్ ఇక్కడ మీకు ఓన్లీ ఆ ఎన్సీఆర్టీ బుక్లో 13 నుంచి 16 చాప్టర్స్ వరకే ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ప్రింటెడ్ ఫామ్లో వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. జస్ట్ ఈ సన్న బుక్లెటే మనకి సరిపోతుంది బయాలజీది. అండ్ ఇక్కడితో మనకి సైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సైన్స్ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ కూడా అయిపోయింది. సో అలాగా ఇవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ బుక్స్ వచ్చి మనం ఎకనామీ చూద్దాము. సో ఎకనామీ వచ్చి క్లాస్ 9thది. క్లాస్ 9th ఎకనామిక్స్ అనే ఉంటుందండి, సపరేట్గా ఏమి ఉండదు. మీరు కావాలంటే ఇక్కడ కవర్ చూసుకోవచ్చు. అండ్ తర్వాత 10th క్లాస్ వాళ్ళది సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్. మనీ అండ్ క్రెడిట్, డెవలప్మెంట్, గ్లోబలైజేషన్, కన్జ్యూమర్ రైట్స్, ఇవన్నీ కూడా కాంటెంట్స్ ఇక్కడ. సో ఇది వచ్చి 10th క్లాస్ వాళ్ళది. నెక్స్ట్ వన్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ, ఇది మాత్రం కంపల్సరీ చదవాలి. 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ వన్ మ్యాక్రో ఎకనామిక్స్ క్లాస్ 12th ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్ క్లాస్ 12th నెక్స్ట్ వన్. అండ్ ఇక్కడితో ఎకనామిక్స్ సంబంధించిన సరిపోయిన పాలిటీ చూద్దాం. ఇప్పుడు పాలిటీ 6th క్లాస్ నుంచి ఉండింది. సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్ పొలిటికల్ లైఫ్ 1 అని ఉంటుంది ఈ బుక్ పైన. టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 6th. అండ్ నెక్స్ట్ వన్ క్లాస్ 7thది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2 అని ఉంటుంది. నెక్స్ట్ వన్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3 టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 8th. ఈ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 8th. సో ఈ 3 వచ్చి మనకి కంటిన్యూస్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా ఉండిపోయాయి. తర్వాత వచ్చి క్లాస్ 9thది డెమోక్రటిక్ పాలిటిక్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 బుక్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫర్ క్లాస్ 10th. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ క్లాస్ 11thది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఉంటుంది. చిన్న బుక్కే బట్ కొంచెం బల్క్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి పొలిటికల్ థియరీ క్లాస్ 11thదే సేమ్, బట్ అది ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ దీనికంటే కూడా. నెక్స్ట్ వన్ వచ్చి కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, ఇదంతా వరల్డ్ పాలిటిక్స్ గురించి అండి, క్లాస్ 12thది. అండ్ నెక్స్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది, ఇది కూడా క్లాస్ 12thది. నెక్స్ట్ వచ్చి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది, ఇది క్లాస్ 12thది. సో ఇలా ఓవరాల్గా మనకి పాలిటీ బుక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. హిస్టరీ చూపించాను, జాగ్రఫీ చూపించాను, ఎకనామీ చూపించాను, పాలిటీ చూపించాను, సొసైటీ చూపించాను, సోషలాజీ చూపించాను, సైన్స్ చూపించాను, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చూపించాను. ఇంకా ఇవి ఓవరాల్ ఎన్సీఆర్టీస్ అయితే మనకి
ఉన్నవి. అండ్ ఇంతకు మించి వేరే ఎన్సీఆర్టీస్ చదవాల్సిన అవసరం అయితే లేదు, ఇంకేం ఉండవు కూడా. సో ఇంతే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇవన్నీ బుక్స్ కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేశారు అని మీరు అడగచ్చు. సో ఇది వచ్చి గణేష్ బుక్ షాప్. ఖచ్చితంగా మనకి ఐఏఎస్, పీసీఎస్, ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వేజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు కానీ ఢిల్లీలో ఉంటున్నట్టయితే ఖచ్చితంగా మీరు కొరియర్ సర్వీస్ని తీసుకోవచ్చు. అక్కడే ఉంటే వాళ్ళు డెలివర్ చేస్తారు. లేదు ఆల్ ఇండియా వైజ్ మీరు ఎక్కడున్నా సరే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ నెంబర్ ఇస్తాను అండ్ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నాను. మీరు వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయినా కానీ మీకు కావాల్సిన బుక్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎన్సీఆర్టీసే కాదు, స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర, వేరే కోచింగ్ మెటీరియల్ దొరుకుతాయి, ఆప్షనల్ బుక్స్ దొరుకుతాయి, డిఫరెంట్ ఎగ్జామ్స్కి, నీట్కి సంబంధించిన ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు జస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఏమేమి బుక్స్ కావాలి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ అడ్రస్ చెప్పి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 7 డేస్లో మీ ఇంటికి డెలివరీ అవుతాయి. ఇంటి ముందుకే వస్తాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు డెఫినెట్గా. అండ్ మీరు నన్ను నమ్మొచ్చండి, ఇది నా భరోసా. బికాస్ మన సబ్స్క్రైబర్సే చాలామంది పర్చేస్ చేశారనమాట ఈ బుక్స్ని. అండ్ ఇలాంటి బుక్స్ అనేవి మనకి వేరే దగ్గర కొనుక్కున్నా కూడా అంత షూర్గా మనం కొనుక్కోలేం. బట్ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ మీరు కానీ ఈ బుక్స్ని కొనుక్కోవాలంటే నేను లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ నెంబర్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి కొనుక్కోండి. బల్క్లో ఒకేసారి కొనుక్కోవచ్చు. ఈవెన్ ఏ స్టాండర్డ్ బుక్స్ అయినా, ఆప్షనల్కి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ అయినా, లేదు మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోవాలన్నా, లేదు ఈ ఎన్సీఆర్టీసీ కొనుక్కోవాలన్నా ఏదైనా కొనుక్కోవచ్చు. ఈవెన్ వాళ్ళ దగ్గర మ్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మ్యాప్స్ కూడా ఎక్కడ పర్చేస్ చేశారని అడిగారు. సో మ్యాప్స్ ఇండియా ఫిజికల్, పొలిటికల్, వరల్డ్ పొలిటికల్, ఏ మ్యాప్స్ కావాలంటే ఆ మ్యాప్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాళ్ళని అడిగి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్ని మంచిగా క్వాలిఫై అయ్యి మంచిగా చదువుకుంటారని అనుకుంటూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో రైట్ హియర్. సో అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.